ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, టమాటాలు, గోంగూర ఆకులు. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి 1 టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూను శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ 1-2 నిమిషాలు వేపుకోవాలి. ఈ పప్పులన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు గోంగూర ఆకులు వేసుకుని వేపుకోవాలి. గోంగూర ఆకులు కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని వేపుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత గ్రైండర్ గిన్నెలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ గిన్నెలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్ గిన్నెలో చింతపండు, ఉప్పు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.